నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నాయుడుపేట నుండి పుదూరు వరకు పాదయాత్ర చేపట్టారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు జిల్లా నాయుడుపేట నుండి పుదూరు వరకు సుమారు 7 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పుదూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగిస్తూ గత 3 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడం చాలా ఆనందకరమన్నారు. పదవిలోకి వచ్చిన 1.5 సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడలేదన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో పుదూరు గ్రామానికి వచ్చినప్పుడు జగనన్నపై ఇక్కడ ప్రజలు చూపిన ఆదరణ మర్చిపోలేనిదని అన్నారు. జగనన్న నాయకత్వంలో మనం అందరం కలిసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి వేణుంబాక విజయశేఖర్ రెడ్డి, కట్ట వెంకటరమణారెడ్డి, సూలూరుపేట చెంగాళం ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నశ్రీ, ఒట్టూరు కిషోర్ యాదవ్, గురుమూర్తి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కిలివేటి సంజయ్ గారు జై జగన్. అందరూ జగనన్న ఎవరైతే మనకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తున్నారో ఈ 3 సంవత్సరాల తర్వాత వాటిలన్నింటినీ మరలా మీకు గుర్తు చేస్తూ మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరి సంకల్పంతో ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకుపోవాలని మన జగనన్న మన కాన్స్టిట్యూన్సీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులని ఆ కాన్స్టిట్యూన్సీలోని ఎమ్మెల్యేలని ప్రతి పల్లెకు తిరిగి ఏ హామీలు అయితే ఇచ్చారో ఎన్ని పూర్తవుతున్నాయా, మీకు ఇంకా కావాల్సినట్టు ఏందని దూరంలో మీ అందరి ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 6 నెలల లోపల, సంవత్సరం లోపల పూర్తిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఘనత మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది నేతలను చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలన, జగన్మోహన్ రెడ్డి గారు
చెప్పిన మాటపై నిలబడిన తత్వం మనం ఎప్పుడు కూడా చూడలేదు. మీరందరూ ఈ పాలన అనుభవిస్తున్నారు. నేను ఇక్కడి నుంచి చెప్పనవసరం లేదు, మీరే చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మరి మీరే కోరుకుంటే ఒక తల్లి మా బిడ్డను చదివించుకోలేకపోతామంటే మరి ఆ రోజు మీకే చెప్పారు ఆయన, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకాన్ని ఇస్తాను, మీ బిడ్డలను ఉచితంగా చదివిస్తాను, మరి మీ బిడ్డను స్కూల్ పంపించినందుకు 15,000 రూపాయలు నా తల్లి అకౌంట్లో వేస్తానంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ఇవ్వడం మనం చూసాం. ఎంతోమంది సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని కూడా జగనన్న సమపాలనలో ఈ రాష్ట్రంలో చేస్తూ మరి పాలన సాగిస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. అందుకే మేము అందరం కోరుకుంటా ఉన్నాం, జగనన్న పాలనకి మనమందరం జేజేలు పలకాలి.